మంచిర్యాల మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ నెగ్గింది. కాంగ్రెస్ కు 27 మంది కౌన్సిలర్లు మద్దతు పలికారు. దీంతో సునాయాసంగా మంచిర్యాల మున్సిపాలిటీని హస్తం పార్టీ కైవసం చేసుకుంది. అనూహ్యంగా ఈ అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ కు ఓ బీజేపీ కౌన్సిలర్ మద్దతు ఇచ్చారు. ఇక అవిశ్వాస తీర్మాన నివేదికను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కు స్పెషల్ ఆఫీసర్ అందజేశారు. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు రాజీనామా చేశారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రేమ్ సాగర్. హరీష, మంచిర్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాసేపటి క్రితమే ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో 27 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానానికి సంబంధించిన కాపీని కాసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ కూడా అందించిన పరిస్థితి ఉంది. 27 మంది కాంగ్రెస్ కు మద్దతు తెలుపగా ఆ 27 మందిలో ఒక బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం కొంత చర్చనీయాంశంగా మారింది. 26 మంది ప్లస్ ఒక బీజేపీ అభ్యర్థికి సంబంధించిన కౌన్సిలర్ తో పూర్తిగా మున్సిపల్ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ముందస్తుగా తెలుసుకున్న ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ రాజుతో పాటు ముఖేష్ గౌడ్ వైస్ చైర్మన్ ఇద్దరు కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మంచిర్యాల జిల్లాలో 3 నియోజకవర్గాలు చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారో ఆ నెక్స్ట్ డే నుంచి కూడా కౌన్సిలర్లు అంతా కూడా బీఆర్ఎస్ సంబంధించి ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ వచ్చారు. సో ఒక్కొక్కటిగా పెరుగుతూ సంఖ్య పూర్తిగా అవిశ్వాసం వైపు వెళ్ళింది. సో ఇప్పుడు తమకున్న బలంతో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉండగా మంచిర్యాల మున్సిపాలిటీకి అందులో 27 మందితో ఈ రోజు బల ప్రదర్శన చేశారు. కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు 9 మంది కౌన్సిలర్లు మాత్రమే మిగిలారు. సో మంచిర్యాల ప్రస్తుతం మున్సిపాలిటీ అయితే కాంగ్రెస్ పార్టీకి కైవసమైంది. సో అదే దిశలో బెల్లంపల్లికి సంబంధించిన మున్సిపాలిటీ కూడా రేపు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది అన్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం బెల్లంపల్లికి సంబంధించిన 21 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు క్యాంపులో ఉన్నారు. వాళ్ళందరూ స్థానికంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్యకి సంబంధించి వైఖరి నచ్చక బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. రేపు బెల్లంపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన అవిశ్వాస తీర్మానం ఉంది. సో అవిశ్వాస తీర్మానంలో అక్కడ బెల్లంపల్లి మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా ఉంది. అయితే బెల్లంపల్లిలో మాత్రం ప్రస్తుతం సిట్టింగ్ జడ్పీ చైర్మన్ జక్కుల శ్వేతని యథావిధంగా కొనసాగిస్తూ వైస్ చైర్మన్ ని మాత్రం మార్చే యోచనలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. సో 21 మంది కౌన్సిలర్లు రేపు పొద్దున బెల్లంపల్లికి చేరుకోబోతున్నారు. బెల్లంపల్లితో మున్సిపాలిటీకి కూడా కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకోబోతున్నట్టు మనకు కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ గా పరిణామాలు మారుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారం కావచ్చు, ఎమ్మెల్యేలు గెలుపొందిన నేపథ్యంలో కొంత అవిశ్వాస తీర్మానాలు కావచ్చు, మిగతా కొంత అలకలు, పార్టీని వీడడం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే మంచిర్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రేపు బెల్లంపల్లి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.